ఎవరి దృష్టి కంట? దేవుని దృష్టికి అనుకూలమైన. ఏ దృష్టికి? మనుషుల దృష్టి కాదు, మనుషుల ఆలోచన కాదు. అక్కడ నా ప్రభు చెప్తుంది ఎవరి దృష్టి కంట? తన దృష్టికి అనుకూలమైన దానిని మనం జరిగించాలి. ఎవరి దృష్టికి? ఇది కొంచెం ఇది చేస్తే కొంచెం నచ్చిందేమో అది ఏమనుకోవద్దు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఎవరి దృష్టి కంట? దేవుడి దృష్టికి అనుకూలమైన దానిని మనం జరిగించాలి. ఏది అనుకూలము తండ్రికి అది మీరు జరిగించాలి. వివరించండి. ఏం జరిగించాలా? దేవుని దృష్టికి, మనుషుల దృష్టి కాదు. దేవుని దృష్టికి ఏది అనుకూలమో మనకు తెలుసు. ఏది చేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడో తెలుసు. ఏది చేస్తే నా దేవుడు నన్ను మెచ్చుకుంటాడో తెలుసు మనకి. అందుకని నా ప్రభు అంటున్నాడు తన దృష్టికి